కొంతమంది కాంట్రాక్ట్ పనిచేస్తుంటారు. అవును సార్. ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు కంపెనీ ఒక్కొక్క స్టేజ్కి వచ్చే వరకు వాడుకుంటారు వాళ్ళు. అవును సార్. ఒక స్టేజ్ వచ్చాక లాస్ అయినా అవ్వచ్చు, లేదా వీడు మన దగ్గర ఆల్రెడీ తిన్నాడు కదా వీడిని ఎలాగా డార్క్లో పెడదాం ఇవ్వకుండా ఎగ్గొట్టే కంపెనీ కూడా కనిపిస్తాయి. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఎలా ప్రొసీజర్ వెళ్ళాలి? అసలు బేసికల్గా ఏంటంటే సార్, కంపెనీకి సప్లై చేసేటప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, లైక్ ఇన్వాయిస్, ఎక్నాలజ్మెంట్, డెలివరీ చేయాలన్నా అన్నీ పర్ఫెక్ట్. నెక్స్ట్ మనం రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి సార్. వాళ్ళకి సప్లై చేసినట్టు జిఎస్టీలో రిటర్న్స్ ఫైల్ చేస్తేనే అది వ్యాలిడ్. అది మళ్ళీ ఆడ యాక్సెప్ట్ ఇన్పుట్ తీసుకుంటారు. ప్రతి మంత్ 20th కల్లా మనం పేమెంట్ కూడా చేసేయాలి వాళ్ళ దగ్గర ఎంత ఛార్జ్ చేసాం జిఎస్టీలో. సో ఇదే మేజర్ ఇదే సార్, దాని ప్రూఫ్ కింద సప్లైకి. నెక్స్ట్ బేసికల్గా 30 days అనేది క్రెడిట్ పీరియడ్ సార్. 90 days, 1 year, 2 year కూడా చేసిన వాళ్ళు అంటే రిలేషన్ మీద వెళ్ళిపోతుంది సార్. కొంతమంది రొటేషన్ మీద వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే చాలా కంపెనీలు కొంచెం ప్రాక్టీస్ ఉంది ఈ టైప్. పెద్దోడికి పేమెంట్ ఇస్తాడు, చిన్నోడికి ఇవ్వరు. ఈడు ఉంటాడు ఎక్కడ పోతాడు అని ఉద్దేశం. ఆ టైప్లో ఉన్న వాళ్ళకి చూసి మనం లీగల్ నోటీస్ ఇవ్వటం, విత్ ఇంట్రెస్ట్ పే చేస్తారు. అంటే జిఎస్టీలో ఉండాలి, జిఎస్టీ అంటే లీగల్ ప్రూఫ్ ఉండాల్సింది. అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అండి, మెటీరియల్ సప్లై చేస్తారు, మీరు జిఎస్టీ పే చేస్తారు, కంప్లైంట్ జిఎస్టీ కట్ చేస్తారు. ఇదంతా కూడా మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తే లీగల్ గా ఉంటుంది. అవును సార్. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కనిపిస్తుంది, అంతా కనపడాలి. ఏమీ లేకుండా కొంతమంది మాట